జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మల్లేష్కు గుండెపోటు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన పోలీసులు అనంతరం వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా అక్కడనే మృతి చెందిన మల్లేష్ నేపథ్యంలో గతంలో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేసినట్టు పూర్తి స్థాయిలో తెలియజేసిన డాక్టర్లు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు. మా బొమ్మాది మల్లేశం అయితే మాది రావణపేట. అయితే మా రావణపేటలో మేము యాదవులం. అయితే ఒక ఆడని మా కుల పైన ఆమె ఇతని మీద నింద పెట్టింది. నాకు 13 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇక్కలేడని పైసల గురించి నింద పెట్టింది. నింద పెడితే మేము కుల సంఘం వాళ్ళ పిలిపిస్తే పంచాయతీ నడిపిస్తే వాళ్ళు ఏ ఆధారం దొరకలేదు. ఎప్పుడు ఇచ్చినట్టు కాగితము ఏదా వాళ్ళ దగ్గర ఇచ్చినట్టు ఏం దొరకకపోయారు కదా. మా మనిషి నాకు ఇయ్యాలని ఇతను పెట్టిండు, అదో ఇచ్చినాను అదంటుంది. మా కులపులందరూ 10 మంది విచారం చేసి ఆలోచిస్తే తప్పు అతను ఏం లేదు కాబట్టి అతన్ని వెళ్ళగొడితే అది ఏమన్నది లాస్ట్ విషయము. అతని హనుమన్ల గుడి చుట్టూ ఇరుకుతే తడిపట్టలతో నేను ఇడిచిపెడతా అని ఆ ముచ్చట మాట్లాడింది. సరే నీ ముచ్చటని అంతవరకు అంటారు. నేను కుల సంఘం అందరం కలిసి హనుమన్ల గుడి చుట్టూ తిరిగితే వీడియో కెమెరా తమ్ముడు ఆడోడు వీడియో కెమెరా తీసి బయటకు పంపించారు. అసలు 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినాక మళ్ళీ మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఇచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించినాక వాడికి మేము పోతే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే సరే 5 పోయి మళ్ళీ దీన్ని పంచాయతీ చేసుకోపోయి తర్వాత చెప్పుకోరాలి అన్నారు. మళ్ళీ 5 కూడా పోయకుండా అట్లా 2 వారాలు గడిచినాయి. ఏం ఆడసుడ పంచాయతీలో ఏం దొరకవరకాల పోలీసు వాళ్ళు ఏం దొరకలేదు కదా అన్న వాళ్ళు లాస్ట్ అతన్ని కేసు పెట్టి జగిత్యాల పంపించారు. జగిత్యాల పంపించి 13 రోజులు అవుతుంది. 13 రోజుల టైం అయితే అతనికి గుండెకు ఇవరకు ఆపరేషన్ అయింది. అతను ముందే ట్రీట్మెంట్ మంచిగా లేడు మనిషి. మేము అయినా చెప్పినాం, గోళీలు మందులు అన్ని ఇచ్చినాం. ఆ లెక్కలు ఏయంగా కూడా పోలీసులు 13 రోజులు ఉంచుకున్నారు. బెయిల్ దొరకకుండా చేసినాక ఆ మనిషికి నిన్న నొప్పి వచ్చినాక మరి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన వీళ్ళు ఈ గవర్నమెంట్ బరాబర్ శ్రద్ధ చేయక అతనికి ఏం లేదని ఎల్లగొట్టినాక మళ్ళీ నైటే అతనికి చనిపోవడం కారణం ఏమొచ్చింది. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇతనికి ఏం లేదని వాళ్ళు మళ్ళీ జైలుకు పంపించినాక మళ్ళీ అతడు ఆటోమేటిక్గా చచ్చిపోతే 2 కూడా రాత్రి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మీ మనిషి రారి హాస్పిటల్లో ఉన్నాడు, మీ మనిషికి నొప్పి వచ్చింది రారంటే మీ అచారకల హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. అది ఎక్కడ చనిపోయింది, ఎట్లా చనిపోయిండు ఆ విషయం ఇంతవరకు పోలీసు వాళ్ళ తరఫున మాకు ఎట్లా తెలవాలి. అటు ఏదో కేసు పెట్టడం మీద పెట్టగానే దాన్ని కేసు రాసుకున్నారు. దాన్ని ఇంటికి కూడా పంపించారు. మరి ఆ దానికి ఇద్దరు కలిసి లోపడేసి ఇద్దరు విచారణ చేయాలి. ఒక్కదాన్ని విచారణ చేసుకుంటా ఎంతవరకు వాస్తవం ఇది చేసిరు. ఓకే లోపడైతే అనమంచిగా లేకున్నప్పుడు అతని భార్యను పక్కపోటు నుంచి నేను గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ ముందట కూడబెట్టి అతని నొప్పులు అవి ఉన్నాయి కాబట్టి అతన్ని శ్రద్ధ చేసి 2 రోజులు బతికించినాక మంచిగా అయినాక మళ్ళీ మీరు లోపల వేసేది ఉండే అదంతా చేత వేయలే. ఎవడికో తెచ్చింది కారం అన్నట్టు లోపల వారేసి వాడికి రాత్రి బీరు కొట్టే అందరు వండుకున్నాక ఆయనకి నొప్పి వస్తుంది. ఎట్లా ఎవరికి నొప్పి వచ్చిందనే నొప్పి వచ్చినాక అక్కడ కొట్టుకొని చచ్చిపోయింది కావచ్చు. ఓడి శ్రద్ధ చేయలే. కొట్టుకొని చచ్చిపోయినాక మీరు చనిపోయినాక చూసి పడపని నీటికి తీసుకొచ్చి నేను హాస్పిటల్ తీసుకొచ్చిన చేసినాము అని మీరు ముచ్చ చెప్తురు కావచ్చు. మేము ఇన్నే కాలం వచ్చింది. ఇంతవరకు వాస్తవం మేము ఏమంటలేము. ఇది ఎట్లా చనిపోయిందని మా బాధ. ఇప్పుడు వానికి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పిన ముందు వానికి ఆధారాల్లో వెళ్ళి కేసు రాసిర్రు, జైల్లో పెట్టిర్రు. వానికి ఆడు ఉందని తెలిసే మరి ఈ దాని మీద మరి ఇట్లా బాధపడుతుందని పెడితే వీళ్ళు పోలీసు వాళ్ళు వేసే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె పెడితే ఆధారాల్లో వెళ్ళవు కేసు పెట్టిరు, నాకు ఇష్టం ఉన్నాడు రేపు చేసినట్టు ఆడు నడితే రాదు ఆయనకి ఆడు రేపు చేసి అంత శక్తి ఉన్నాడు. కేసు ఇవన్నీ ఉత్త కేసులు పెట్టి అన్ని చంపారు మావని. ఖ్యాతం మల్లేశం అనే ప్రిజనర్ నూకపల్లి వాస్తవ్యుడు. అతను BNS 69 అంటే చీటింగ్ అండ్ రేప్ కేసులో December 4th రోజు రిమాండ్ సబ్ జైల్ జగిత్యాలకు వచ్చినాడు. ఈరోజు ఎర్లీ అవర్స్ అంటే 1 o'clockకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే అతన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని డాక్టర్లు చెప్పాడు. ఇతనికి ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అతను డయాబెటీస్ పేషెంట్ కూడా, ఇన్సులిన్ వాడుతుంటారు రెగ్యులర్గా. ఈ విషయం వాళ్ళ బంధువులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఫర్దర్గా ఇంక్వెస్ట్ అండ్ PME జరిగిన తర్వాత అతని బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. లేదు ఇమ్మీడియట్గా 2 minutesలో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ మనకి పక్కనే ఉంది కాబట్టి హాస్పిటల్కి పోయిన తర్వాత BP చెక్ చేస్తే 130/100 కూడా ఉంది.
ఆ తర్వాత కొంచెం కొంచెం పల్స్ డౌన్ అవుతుందని చెప్పి డాక్టర్లు గారు ట్రీట్మెంట్ ఇచ్చి 148కి డెత్ డిక్లేర్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. స్ట్రోక్ ఏం లేదు. మొన్న కూడా నైట్ ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందంటే పంపిస్తే ఈసీజీ చేస్తే నార్మల్ వచ్చింది. ఒక ఇంజెక్షన్ చేసి పంపించారు. అక్కడ అడ్మిట్ చేసుకోలేదు. మేము మామూలుగా అయితే ఎవరన్నా ప్రిజనర్ అడ్మిట్ అయితే ఇమ్మీడియట్గా మేము వాళ్ళ బంధువులకు తెలియజేస్తాం. అవుట్ పేషెంట్ అయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి మళ్ళీ మా జైలుకి వచ్చేస్తాం.